ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొక ఆదివారం నీ జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మేమందరం కోరుకుని ఉన్నాం తండ్రి. ఈ మాటల ప్రకారం మా జీవితాన్ని మార్చుకుని నీకు ఇష్టమైనట్టుగా బ్రతకాలని మేమందరం కోరుకుంటున్నాం తండ్రి. ఆ విధానంలో మీరు సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. ఈరోజు మనం కొద్ది ఆదివారాలుగా చెప్పుకుంటున్నట్టు ఈ బైబిల్ అనేది అసలు ఈ పుస్తకాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఇది నిజమైన దైవ గ్రంథంగా మనం భావిస్తున్నాం. మరి ఎంతవరకు దీనికి రుజువులు ఉన్నాయి అని ఆలోచిస్తూ చాలా రకాలైన ఆధారాలు చూసాం. ఆ ఆధారాల్లో శాస్త్రీయమైన ఆధారాలు కూడా చూడడం మనం స్టార్ట్ చేసాం. అలాగే నిజంగా సైన్స్ ప్రకారంగా బైబిల్ ఎంతవరకు వాస్తవంగా ఉంది. సైన్స్ అంటే ప్రతిదానికి రుజువును అడుగుతూ ప్రతిదాన్ని నిగ్గదీసి కరెక్ట్గా నిబద్ధత ఎంత ఉందో ఆ కొలమానాలతో కొలిసేదే సైన్స్ అని మనం అనుకుంటే, అలాంటి పరిమాణాల్లో మన బైబిల్ ఎంతవరకు నిలబడుతుంది. రాయబడిన విషయాలు సైంటిఫిక్గా ఇప్పుడు ఒక్క మాట ఏంటంటే, ఇప్పుడు రాయేస్తుంటే పైకి వెళ్ళి కింద పడుతుంది. బైబిల్లో అలా పైకే వెళ్ళిపోతుందండి, అసలు కిందే పడదని రాయబడింది అనుకోండి, అదేంటి సైన్స్ పరంగా తప్పు అవునట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే మనం చూసుకుంటూ వస్తే బైబిల్ ఇప్పటి వరకు మాట్లాడుకున్న ప్రతి సందర్భంలోనూ ఏమైంది, కరెక్ట్గానే ఉంది, ఎక్కడ తప్పిపోలేదు. కానీ సైన్స్లో ఒక సిద్ధాంతం ఉంది. అదేంటంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని ఒక సిద్ధాంతం ఉంది. మరి ఇది ఈ సందర్భాన్ని చూసి ఇప్పుడు దీన్ని చూసి బైబిల్ తప్పనాలా, సైన్స్ని తప్పనాలా, అసలు దీనిలో అసలు ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రపోజ్ చేసిన వ్యక్తి దీన్ని అసలు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పాడు, ఈ విషయాలు మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇప్పుడు మనకి ఈ విషయం అర్థం కావాలంటే అసలు ఆ సిద్ధాంతం ఏంటి, డార్విన్ ప్రపోజ్ చేసిన ఈ సిద్ధాంతం జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఏంటో మనకు అర్థం కావాలి. ఈ అర్థమైన తర్వాత అసలు ఆయనేమి రుజువులు చూపించాడు. ఒక థీరంని ఎవరన్నా ప్రపోజ్ చేశారు అంటే, ఒక ప్రతిపాదన చేశారంటే దానికి ఏదో ఒక రుజువు ఉండాలి కదా. ఆయన చూపించిన రుజువులు ఏంటి, అసలు ఏమన్నా రుజువులు చూపించాడా, దాన్ని ప్రూవ్ చేయగలిగాడా. ఒక రాయి పైకేస్తే కిందకి పడిద్దని న్యూటన్ గ్రావిటేషన్ని కనుగొన్నాడు. దానికి రుజువు కనిపిస్తుంది ఏంటి, నువ్వు ఏది వేసినా కిందకు వస్తుంది, ఎందుకని భూమి ఆకర్షించుకుంటుంది కాబట్టి. అలాగే ఈయన కూడా ఏమన్నా రుజువు చేయగలిగాడా, కొన్ని రుజువు చెప్పకపోతే అట్లీస్ట్ ఉదాహరణలైనా ఏమైనా చెప్పగలిగాడా. చెప్పిన ఉదాహరణలు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయి. ఇకపోతే ఈయన చెప్పిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే న్యాచురల్ సెలక్షన్ అంటే ఏంటంటే ప్రకృతే మారుతుంది, ప్రకృతే కొన్నిటిని సెలెక్ట్ చేసుకుని మారుతున్నట్టుగా చెప్పాడు. అదేంటో చూడాలి, దానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి, ఆయన సిద్ధాంతం చూడాలి, ఆయన చెప్పిన విధానము చూడాలి. ఈ రెండిట్లో ఉన్న అభ్యంతరాలని మనం చూడాలి. ఇకపోతే దీన్ని బట్టి మనకేం అర్థమైందో మనం చూడాలి. ముఖ్యంగా ఈరోజు అసలు సిద్ధాంతం అంటే ఏంటో, ఈ సిద్ధాంతం అంటే ఏంటో చూద్దాం. ఈ ఒక్క విషయాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాం. ఇప్పుడు జీవ పరిణామ సిద్ధాంతం అంటే ఏంటి, అసలు పరిణామం అంటే ఏంటి, థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అంటారు దీన్ని. ఎవల్యూషన్ అంటే ఏంటి, పరిణామం చెందడం అంటే మార్పు చెందడం. దీనికి మన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ సైన్సెస్లో దీనికి కరెక్ట్గా ఆన్సర్ ఒక మీనింగ్ చూస్తే థియరీ ఆఫ్ ఎవల్యూషన్. అసలు ఎవల్యూషన్ అంటే ఏంటంటే డార్విన్ ప్రకారం కానీ సైన్స్ ప్రకారం కానీ క్రమేపీ జరిగే మార్పులు వలన వచ్చే పరిణామం. క్రమేపీ జరగడం అంటే కొంచెంగా క్రమేపీ జరుపుకుంటూ వచ్చి ఒక జీవిలో నుంచి ఇంకొక జీవి ఉద్భవించడం, ఇలా ఎవల్యూషన్ అంటే పరిణామం చెందడం అనమాట. ఇప్పుడు దీన్ని మనకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టమాటాని మీరు చూసుంటారు కదా, వాడుతూనే ఉంటారు కదా. ఈ టమాటాల్లో మీరు ఈ వరకు బాగా ఎక్కువ గింజలు ఉండేవి, ఇప్పుడు తక్కువ గింజలు వస్తున్నాయి. ఇంకా పోతే అసలు గింజలు లేని టమాటాలు కూడా వస్తున్నాయి. ఏమైందంటారు, ఇది కరెక్ట్గా చెప్పాల్సి వస్తే దీన్ని బ్రీడ్ చేస్తే పరిణామం చెందించారు. ఇక్కడ ఏమైంది, అది పరిణామం చెందింది కదా. ఇప్పుడు డార్విన్ వాదులు ఏమంటారంటే, ఇదిగోండి ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకోగలిగితే, యుద్ధ సమయాల్లో ఏం చేశారంటే కొన్ని కుక్కలు వాసన బాగా చూడగలవు, కొన్ని కుక్కలు బాగా పరిగెత్తగలవు.
ఇప్పుడు యుద్ధ సమయాల్లో వాళ్ళు ఏం చేశారంటే ఇలాంటి కుక్కని ఇందాక నేను చెప్పిన ఈ 2 రకాల కుక్కని తీసుకుని బ్రీడ్ చేసి కొత్త రకమైన కుక్కని, హైబ్రిడ్ కుక్కని, జర్మన్ షెపర్డ్ ఇలాంటి బ్రీడ్స్ ని ప్రొడ్యూస్ చేశారు. ఇదిగోండి ఇక్కడ ఏం జరిగింది, దీన్ని తీసుకుని ఈ కుక్కని తీసుకుని బ్రీడ్ చేస్తే కొత్త రకం ఒకటి వచ్చింది కదా. ఇలా పరిణామం చెందింది అంటే దీనిలో ఏముంది, మేము ఏదైతే చెప్పామో దానికి ఉదాహరిస్తుంది. ఇదిగో మనిషి కూడా కోతి నుంచి రావడానికి ఒక ఉదాహరణగా దీన్ని చెప్పడం ఉంది. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఈ కుక్కని తీసుకున్నప్పుడు ఒక కొత్త రకమైంది పరిణామం చెందింది అంటే మనకు కూడా వాళ్ళు ఈ ప్రశ్న వేసినప్పుడు స్వతహాగా మన మైండ్ లో ఏమనిపిస్తుంది, ఒక డౌట్ వస్తుందా రాదా? ఏంటి ఈ కుక్కని తీసుకున్నప్పుడు ఒక పరిణామం చెంది కొత్తగా వచ్చినప్పుడు, లేకపోతే టమాటానే మనం తీసుకున్నప్పుడు, లేకపోతే ఏదన్నా తీసుకున్నప్పుడు విత్తనాలు లేని కొత్త రకం వచ్చినప్పుడు పరిణామం ఎక్కడైతే ఇలా చెందిందో, మరి మనం ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే మరి మనిషి కూడా కోతి నుండి పరిణామం చెంది రావచ్చు కదా, ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే వీళ్ళు ఎలా అయితే చెప్పారో చెప్పంగానే మనం ఒకసారి కంప్లీట్ గా కానీ ఆలోచించకపోతే మనకు కూడా ఈ డౌట్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇంతకీ మనం ఎక్కడున్నామంటే అసలు పరిణామం అంటే ఏంటి? పరిణామం అంటే ఇలా మార్పులు చెంది వచ్చే ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిని పరిణామం అంటారు. ముందు మనకు పరిణామం అంటే ఏంటంటే క్రమేపీ మార్పుల ద్వారా ఈ వాతావరణంలో పరిణామం చెందడం అంటే ఈ క్రమేపీ వచ్చే మార్పులు అంటే కొద్ది కొద్దిగా ఇలా మార్పులు క్రమేపీ వస్తాయి చూసారా, ఇలాంటి మార్పులతో వచ్చే పరిణామం అన్నమాట, జీవుల్లో వచ్చే పరిణామం. సో దీన్ని మనం అర్థం చేసుకోవడానికి డార్విన్ పరిభాషలోకి వెళ్తే, అంటే ఈ ఒక విషయం మనకి చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడో లేనిది డార్విన్ తీసుకురాలేదు, ఆల్రెడీ అప్పటికి పరిణామం అనేది ఆల్రెడీ చాలా మంది మాట్లాడుకుంటున్న విషయమే. అంతకు ముందు కూడా చాలా చోట్ల రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉందంటే గ్రీకు పురాణాల్లో చాలా చోట్ల ఈ పరిణామం అనేది రాయబడి ఉంది. అలాగే మన హిందూ మిథాలజీలో కూడా చాలా చోట్ల ఇది రాయబడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ సర్వేశ్వరవాదం తెలిసి ఉండొచ్చు. ఏంటంటే దానిలో వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పే విషయం వల్ల ఒకటే ఏంటంటే నువ్వు లేను నేను లేడు, ఈ చెట్లు లేవు మొక్కలు లేవు, ఇవన్నీ కూడా సర్వేశ్వరునిలో భాగమే, అంటే దేవునిలో భాగమే, నువ్వు బ్రహ్మే నేను బ్రహ్మే అని హిందూ మిథాలజీలో ఇది ఒక తత్వం అనేది ఉందన్నమాట. దీనికి శంకరాచార్యులు ఆద్యులు అనమాట. ఏంటంటే ఈ సిద్ధాంతంలో కూడా ఆయన చెప్పిన దానిలో కూడా ఏముందంటే ఈ పరిణామం అనేది ఉందన్నమాట. అంటే ఏంటి, ఇలా మార్పు చెందుతూ, అంటే ఎక్కడి నుంచో రాలేదు, ఎలా ఒక్కొక్కటి పరిణామం చెందుకుంటూ వచ్చిందని ఆ పురాణాల్లో కూడా ఉన్న ఒక సందర్భం అనమాట. ఇతనికి ముందు కూడా డార్విన్ గారికి ముందు గ్రీకు పురాణంలోనూ చెప్పబడింది, అలాగే హిందూ పురాణాల్లోనూ చెప్పబడింది. అలాగే దానికి ముందు ఇతనికంటే ముందు లామార్క్ అనే ఒక సైంటిస్ట్ ఆల్రెడీ ఏం చెప్పాడంటే ఒక జీవి నుండి ఇంకొక జీవి వచ్చే ఛాన్స్ ఉంది అని ఆయన కూడా చెప్పాడు. మరి డార్విన్ ఏం చేశాడంటే ఒక సిద్ధాంతంగా ఫార్ములేట్ చేసి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే ఒక పుస్తకాన్ని ఒక సైంటిఫిక్ ఫామ్ లో రాయడం వల్ల ఈయన పేరు వచ్చింది. కానీ అంతకు ముందు ఈయన సమకాలికులు కూడా దీని గురించి ఆలోచిస్తున్నాడు. ఇలా ఆలోచిస్తున్నప్పుడు డార్విన్ ఏం చేశాడంటే అందరికంటే ముందు నేనే దీన్ని ప్రపోజ్ చేయాలనే ఒక తొందరలో లేకపోతే ఒక ఆత్రంలో ఏం చేశాడంటే ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటికి డార్విన్ ప్రకారం ఏంటో చూద్దాం. ఇప్పటి వరకు ఎవల్యూషన్ అంటే ఏంటి, ఇలా పరిణామం చెందడం ఎవల్యూషన్. ఇలాంటి ఎవల్యూషన్ ప్రకృతిలో మనకు కనిపించింది. ఇప్పుడు మీరు టమాటాకి విత్తనాలు ఎందుకు లేవు అంటే పరిణామం చెందింది. కొన్ని చోట్ల మొన్న ఒక పుస్తకంలో చదువుతుంటే ట్యూషన్లోకి వెళ్ళినప్పుడు ఒక పుస్తకంలో కంగారు ర్యాట్ అని ఉంది. కంగారు ర్యాట్ కి తన కాళ్ళు కొంచెం వెడల్పుగా ఉంటాయి అంట. ఎందుకంటే ఎడారిలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తుంది, లోపలికి వెళ్ళిపోతుంది కదా ఇసుకలోకి. సో అందుకని దానికి ఏం చేసిందంటే ఆ ప్రకృతికి అనుగుణంగా కాళ్ళని కొంచెం పెద్దగా చేసుకుంది. అలాగే కొన్ని రకమైన పురుగులు ఉంటాయి. ఆ పురుగులు కలర్ఫుల్ గా ఉంటాయి. అవి ఎప్పుడైతే కలర్ఫుల్ గా ఉన్నాయో పక్షులకి ఈజీగా కనిపిస్తాయి, అంతే కదా. సో అవేం చేసినాయి అంటే ప్రకృతికి అనుగుణమైన కలర్లోకి, పచ్చదనంలోకి, లేకపోతే ఒక్కొక్కసారి బెరడు నలుపు రంగులోకి వెళ్ళిపోతుంది, నలుపు రంగులోకి అలా మార్చుకున్నాయి. అంటే పరిణామం అనేది మనకు కనిపిస్తుంది. మరి డార్విన్ ఏం చెప్పాడు, మనం డార్విన్ చెప్పిన దానికి ఎందుకు ఇంత మనం
ఆలోచించాల్సి వస్తుందంటే డార్విన్ ఏం చెప్పాడంటే, ఇదిగోండి ఈ పరిణామం ఏదైతే ఉందో అది న్యాచురల్ సెలక్షన్ వల్ల జరిగిద్ది అన్నాడు. ప్రకృతి వర్ణం వల్ల జరిగిద్ది. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ భూమి మీద ఉన్న జీవం మొత్తం కూడా ఎలా వచ్చిందంటే ఒకదాని నుండి ఒకటి వచ్చిందని చెప్పాడు. ఎలా వచ్చిందంట? ప్రకృతి సెలెక్ట్ చేసుకున్నట్టుగా చెప్పాడు అతను. ఎలా సెలెక్ట్ చేసుకుందంట? ప్రకృతిలో బలమైన జీవులు ఈ ప్రకృతి వాతావరణానికి తట్టుకుని ఏవైతే నిలబడగలవో అలాంటివి మాత్రం పరిణామం చెంది ముందుకొచ్చినాయి, మిగతావన్నీ కూడా అంతరించిపోయినాయి అని చెప్తాడు. మీకు దీన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సి వస్తే, ఇప్పుడు మామూలుగా మట్టి సంథింగ్ ఏదో ఉందనుకుందామండి, దాని నుండి బ్యాక్టీరియా క్రిములు అనే చిన్న చిన్న క్రిములు, ఫస్ట్ అమబియా, ప్రోటోజోవా లాంటి ఒక్కొక్క కణం ఉండొచ్చు సార్, అలాంటి జీవులు వచ్చాయి. తర్వాత అలా అలా పెద్ద పెద్దగా బ్యాక్టీరియా వచ్చింది. బ్యాక్టీరియా తర్వాత ఇదిగోండి ఇంకా కొంచెం అభివృద్ధి చెందుకుంటూ చేపలు వచ్చినాయి. మధ్యలో ఇంకా కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, కొన్ని చేపలను తీసుకుందాం. ఈ చేపలు అనేవి ఎలా పరివర్తన చెందాయంటే పాముల కింద మారినట్టుగా ఆయన చెప్పాడు. ఎలా అయినాయి అంటే ఈ చేపలు పాముల కింద, నెక్స్ట్ ఆ ఫ్యామిలీ ఆఫ్ అంటే పాముల ఫ్యామిలీలోకి మారినట్టుగా ఆయన చెప్పాడు. ఈ పాములు ఏమైనాయి? పక్షుల కింద మారినాయి అంట. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఈ చేపలకు ఉండే పొలుసులు ఉంటాయి చూసారా, ఈ పొలుసులు ఎలా మారిపోయినాయి అంట? రెక్కలుగా మారిపోయినాయి అంట. అతను చేసిన అబ్జర్వేషన్ లో, అతని తీరంలో అతను చేసిన ప్రపోజ్డ్ ప్రతిపాదనలో ఆయన చెప్తుంది ఏంటంటే, ఇవి ప్రకృతికి అనుగుణంగా ఇవి ఏం చేసినాయి అంటే న్యాచురల్ సెలక్షన్. దీని వెనకాల ఒక మేధస్సు లేదు, దీని వెనకాల ఒకరి ఉద్దేశము లేదు. ప్రకృతి వాతావరణానికి అనుగుణంగా అదేం చేసిందంటే పరిణామం చెందింది. ఆ పరిణామం ఎలా చెందిందంటే ఇదిగో దాని వెనకాల ఒక ఆలోచన కానీ ఒక ఉద్దేశం కానీ లేదు, ఇది దానంతటికి అదే వచ్చింది అని చెప్పాడు. డార్విన్ ఏం చెప్పాడంటే ప్రకృతి న్యాచురల్ సెలక్షన్ ద్వారా ఈవల్యూషన్ అనేది జరిగింది. ఒక కణం బహుకణమైంది, బహుకణం బ్యాక్టీరియాగా మారింది, ఆ తర్వాత చేపలు వచ్చినాయి, చేపల తర్వాత ఇదిగోండి రెప్టైల్స్ అంటే పాకేవి పాములు ఇలాంటి జాతి వచ్చినాయి, తర్వాత పక్షులు వచ్చినాయి, దాని నుంచి పాలిచ్చే మ్యామల్స్ వచ్చినాయి, ఈ జంతువులు పాలిచ్చేవి, ఆ తర్వాత మనిషి వచ్చాడు అని తను చెప్పాడు అనమాట. ఇది అతను ప్రపోజ్ చేసిన థియరీ అనమాట. మనం చూసింది ఏంటంటే అది కరెక్టా రాంగ్ అనేది మనం ఇంకా చూడలేదు. ఏం చూసామంటే అతను చెప్పిన విషయం ఇది. ఇప్పుడు ఈ విషయం కరెక్టా రాంగ్ అని మనం చూడాలి. ఇది బైబిల్తో కరెక్టా రాంగ్ అని చూడాలి. అసలు ముందుగా బైబిల్తో చూద్దాం, తర్వాత అసలు నార్మల్గా ఆలోచిస్తే కరెక్టా రాంగా. మామూలుగా ఇప్పుడు పరిణామం అనేది మనకి ఇప్పుడు మీరు చూసినట్టుగా కనిపించింది. ఏం కనిపించింది? మార్పు అనేది కనిపించింది. ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ అనేవి అంటే ఈ మార్పులు అనేవి పరివర్తనలు అనేవి ప్రకృతిలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి, అంతే కదండి. ఇప్పుడు విత్తనాలు లేనివి ఫ్రూట్స్ వస్తున్నాయి అంటే దీని అర్థం ఏంటి? ఈ పరివర్తన అనేది, ఇవల్యూషన్ అనేది, ఈ మార్పులు అనేవి ప్రకృతిలోనే ఉన్నవి, ఆ ఆనవాళ్ళు ప్రకృతిలో ఉన్నవి. మరి డార్విన్ చేసింది ఏంటంటే ఇదిగో ఒక జాతి నుండి ఇంకొక జాతి వస్తుంది, అంటే చేపల్లో నుంచి ఏమొచ్చినాయి అంటే పక్షులు వచ్చినాయి అని చెప్పాడు. ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్ మనకు అర్థం కాలేదు ఇది, అంతే కదండి. నార్మల్గా ఇప్పుడు మనకు ఈజీగా తెలిసిపోయింది ఏంటి? టమాటాలో నుంచి విత్తనాలు ఉన్న టమాటాలో నుంచి విత్తనాలు లేని టమాటా వచ్చింది. అలాగే అంటే ఒక దాని నుంచి ఒకటి ఈ మార్పు అనేది మనకు అర్థమైంది. కానీ ఏకంగా జాతి నుంచి జాతి, ఇది జాతి నుండి జాతికి మనకి ఈ విషయం మీద సరిగ్గా అవగాహన లేదు. దీని గురించి మనం ఆలోచించాలి. ఎక్కడి నుంచి? చేపల నుంచి పాముల కింద, తర్వాత పక్షుల కింద ఇలా వెళ్ళిపోయినాయి అని అతను చెప్తున్నాడు. మరి వెళ్ళిపోయినాయి అంటే అతని ఉద్దేశంలో ఏంటంటే ఈ పొలుసుల్ని ఆ ప్రకృతి అనుగుణంగా అది ఎలా మార్చుకుందంటే రెక్కలుగా మార్చుకుంది అనేది అతని వాదన. మరి ఇది బైబిల్కి కరెక్ట్ గా ఉందా? అసలు ముందు ఇది దేవునికి కరెక్ట్ గా ఉందా? ఇది బైబిల్కి కరెక్ట్ గా ఉందా? దీన్ని మనం ఎలా ఆలోచించాలి? ఒక క్రైస్తవునిగా మనం ఎలా ఆలోచించాలి? ముందుగా ఒకవేళ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కరెక్ట్ అనుకుందాం, దేవునికి వచ్చే ఇబ్బంది ఏమన్నా ఉందా? దేవునికి వచ్చే ఇబ్బంది ఏమన్నా? మీరు క్రైస్తవ కోణంలోనే చూసారంటే మీకు అర్థం కాదు. మామూలుగా ఆలోచించండి. ఒకవేళ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కరెక్టే అనుకుందాం, కొంచెంసేపు కరెక్టే అనుకుందాం, అంటే దేవుణ్ణి ఉనికినే ప్రశ్నించగలిగిన సామర్థ్యం ఇప్పుడు దీనికి ఉందా?
మనిషి కోతి నిండే వచ్చాడు అనుకుందామండి ఒక నిమిషం. ఇలా అనుకుంటే దేవునికి వచ్చే ఇబ్బంది ఏమైనా ఉందా? దేవుని ఉనికిని ఇది ప్రశ్నించడానికి ఉందా? మీరు ఎలా అనుకుంటున్నారంటే మనిషి దేవుడి స్వహస్తాలతో చేశాడు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. ఒక నిమిషం ఆ విషయాన్ని పక్కన పెట్టండి. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా ఈ తీరం కరెక్ట్ అయినా కూడా దేవుని ఉనికిని ప్రశ్నించడానికి మనం సరిపోం. ఎందుకంటే దేవుడు ఈ పరివర్తన ద్వారా మనిషిని చేసి ఉండొచ్చు కదా. అంటే దేవుడు ఆజ్ఞాపించి ఉండొచ్చు కదా, ఇదిగో ఇలా జరగాలని అనుకుని ఉండి కూడా జరిగి ఉండొచ్చు కదా. ఇదిగో ముందు చేపల నుంచి పులుసులు రావాలి, దీని తర్వాత నుంచి మనిషి రావాలి. బైబిల్ చెప్పలేదు. ఇది బైబిల్కి వ్యతిరేకం, క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకం. నేను నార్మల్ గా అడుగుతున్నాను ఏంటి, ఒకవేళ నిజంగానే ఇది కరెక్ట్ అని మనం అనుకుంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి వీలు కాకుండా ఉంటుందా? లేదు, దేవుడు అప్పటికి కూడా ఉండొచ్చు. అర్థమైందా? క్రైస్తవ్యం గురించి కదా నేను అడుగుతుంది. నేను దేని గురించి అడుగుతున్నా అంటే, నార్మల్ గా దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి మనకేమైనా ఇబ్బంది ఉందా అంటే ఇబ్బంది ఏమీ లేదు. దేవుడు ఎవల్యూషన్ ద్వారా కూడా మనిషిని చేసి ఉండొచ్చు కదా, ఇలా కూడా అనుకోవచ్చు. ఇకపోతే క్రైస్తవ్యంతో ఒకసారి దీన్ని ఆలోచిస్తే, క్రైస్తవ్యం ఈ తీరంకి ఇది ఏదైతే చెప్పబడిన ఈ ప్రతిపాదనకు ఎలా ఉంది? ఇక్కడ ఒకటి డార్విన్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ పాములు నుంచే పక్షులు వచ్చినాయని బైబిల్లో రాయబడలేదు. బైబిల్లో ప్రతి జాతిని దాని ప్రకారం చేయబడినట్టుగా ఉంది. అంటే ఇది బైబిల్కి పూర్తి వ్యతిరేకంగా ఉంది, అంతే కదండి. ఇంకా మనిషిని అయితే దేవుడు ఎలా చేశాడని ఉంది? మట్టి నుండి చేశాడని ఉంది, జంతువు నుంచి చేశాడని లేదు, అంతే కదండి. అంటే ఇది క్రైస్తవ విశ్వాసానికి ఎలా ఉంది? కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. అంటే ఇప్పుడు ఒకవేళ కానీ డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అయ్యింది అని మనం అనుకుంటే అప్పుడు బైబిల్కి యాక్యురసీ ఉన్నట్టు కాదు. బైబిల్ ఆది కాండంలో చెప్పబడిన అంశాలు ఏవైతే ఉన్నావో ఇవి సైంటిఫిక్ గా తప్పైపోయినట్టే. అప్పుడు బైబిల్లో తప్పులు ఉన్నట్టుగా మనం ఒప్పుకోవాల్సి వస్తుంది, అంతే కదండి. ఇక్కడ ఈ విషయాలు అయితే మనకు అర్థమైంది. ఎవల్యూషన్ అంటే ఏంటి, డార్విన్ చెప్పిందంటే ఏంటో రెండు విషయాలు మనకు అర్థమైంది. ఇకపోతే కానీ క్రైస్తవ్యంలో కూడా కొన్ని మంది దీన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యంలో కొన్ని పేరు మోసిన పాస్టర్లు కూడా, లేకపోతే పేరు మోసిన విద్వాంసులు కూడా ఏంటంటే దీన్ని కరెక్టే అంటే దేవుడు ఆయన చెప్పినట్టుగా ఇదిగోండి డార్విన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించకుండా అలాగే బైబిల్ని కూడా అనుమానించకుండా రెండింటిని నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రకృతే దానంతటా అది చేయలేదండి, దేవుడు దాని వెనకాల నుండి చేయించేశాడు. కానీ అలా అనుకోవడానికి బైబిల్ మనల్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనిషిని ఎలా చేశాడో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే జంతువు నుంచి పరివర్తన చెంది వచ్చినట్టుగా మనకు లేదు. ఎలా ఉంది? చాలా క్లియర్ గా దేవుడే మట్టి నుండి స్వహస్తాలతో చేసినట్టుగా ఉంది. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనిషి కోతి నుండి వచ్చే ఛాన్స్ లేదు. ఇకపోతే ఈ విషయం మనకి క్లారిటీ ఉంటే మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే ఈ థియాలజిస్ట్ ప్లస్ ఎవల్యూషనిస్ట్ వీళ్ళ ఇద్దరు అంటే ఈ సిద్ధాంతాన్ని ఆ సిద్ధాంతాన్ని రెండు నమ్మే ఉద్దేశం ఏంటంటే, ఇదిగోండి ఎవల్యూషన్ వల్లే దేవుడు చేశాడండి, ఈ పద్ధతిలో దేవుడు చేస్తుంటాడండి అనేది వాళ్ళ వాదన. కానీ బైబిల్ మాత్రం దీనికి కంప్లీట్ డిఫరెంట్ గా చెప్పింది. సో బైబిల్ ప్రకారం మనిషి దేవుడి స్వహస్తాలతో మట్టి నుండి నిర్మించబడింది ఈ హస్తం, ఈ మానవ దేహం. కాకపోతే వాళ్ళు ఏమంటారంటే, ఇదిగోండి జంతువులు కూడా మట్టే కదండి, అలా కామన్ గా మట్టే కదండి, ఇదిగో జంతువులు కూడా మట్టిగానే వెళ్ళిపోతున్నారు కదండి, మీరు ఆది కాండంలో ఉన్నది రూపకలంకారంలో తీసుకోవాలి కానీ అలా ఇది కరెక్ట్ గా స్ట్రైట్ గా తీసుకోకూడదండి అని ఇంకొక వాదన ఉంది. ఇప్పుడు ఆది కాండాన్ని ఆ పుస్తకాన్ని అలంకార రూపంలో తీసుకుంటే ఆది కాండంలో ఏముంది? పాపం ప్రపంచంలోకి ఎంటర్ అయ్యిందని ఉంది, అది ఆల్రెడీ వాస్తవం. ఇప్పుడు అది కూడా అలంకారంగా తీసుకోవాల్సి వస్తే ఇది ఏదో అది ఒక అలంకారంగా తీసుకోండి అంటే అప్పుడు పాపం కూడా ప్రపంచంలోకి రానట్టే కదా. అప్పుడు బైబిల్లో చెప్పబడిన మొత్తం అన్ని పుస్తకాలు ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసమే కదా చెప్పబడింది. అప్పుడు దాన్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది కదా. అంటే ఇది ఎక్కడా కూడా బైబిల్కి అనువుగా లేదు, బైబిల్కి కరెక్ట్ గా లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, బైబిల్కి ఏదో వ్యతిరేకంగా ఉందని దీన్ని మనం వ్యతిరేకించడం కాదు, కానీ అసలు ఒక న్యూట్రల్ స్టాండ్ పాయింట్ లో ఉండి ఈ తీరం కరెక్టా కాదా, అతను చెప్పిన విషయాలు, అతను చూపించిన ఆధారాలు ఏంటి, అసలు ఇతను చెప్పిన ప్రకృతే సెలెక్ట్ చేసుకోవడానికి గల ఆధారాలు ఏంటి, ఈ ఆధారాలు ఎంతవరకు కరెక్ట్,
ఇకపోతే అసలు ఈ థియరంలో ఉన్న అభ్యంతరాలు ఏంటి మనం చూడాలి. చెప్పండి. ఒక అరగంట. ఇకపోతే మనకి ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి, ఏ విధంగా ఈయన దీన్ని ప్రపోజ్ చేశాడు, ఈ ఇవల్యూషన్ ఈ థియరం ఎలా అయితే చెప్పాడో దానికి ఉన్న ప్రూఫ్స్ ఏం చూపించాడు, అంతే కదండి. ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా చెప్పారనుకోండి, ఏం అడుగుతాం మనం, దీనికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతాం. కానీ దురదృష్టవశాత్తు ఈయన ఏ ప్రూఫ్ ని చూపించలేదు. న్యూటన్ గ్రావిటేషన్ ని ప్రూవ్ చేసినప్పుడు దానికి ఫార్ములాని ప్రపోజ్ చేశాడు, ఫార్ములాని చెప్పాడు, ప్లస్ మనకి ప్రకృతిలో చూపిస్తున్నాడు ఏంటి, ఒకటి పైకి వేస్తే కిందకు వస్తుంది, గ్రావిటేషన్ దీన్ని ఆకర్షించుకుంటుంది అని చెప్పాడు. కానీ ఇక్కడ ఇతను అప్పట్లో ఈ డార్విన్ ఎప్పుడైతే దీన్ని ప్రపోజ్ చేశాడో ఇది చాలా వివాదాస్పదం, లేకపోతే ఇది చాలా ఒక పెద్ద తీరం లాగా ఇది తయారైంది. అంటే చాలా మంది దీని గురించి చర్చించుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఇతను ఏ ప్రూఫ్ ని సబ్మిట్ చేయలేదు. ఏ ప్రూఫ్ ని అప్పటికి ఆయన పుస్తకం రాసే టయానికి ఏ ప్రూఫ్ ని కూడా సబ్మిట్ చేయలేదు. కానీ అతను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ ఏంటో మనం ఇప్పుడు చూడాలి. ఎగ్జాంపుల్ అంటే ఈ ఎగ్జాంపుల్ దేనికి ఇచ్చాడంటే న్యాచురల్ సెలెక్షన్కి ఇచ్చాడు. ప్రకృతే దాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది అన్నాడు. ఎలా సెలెక్ట్ చేసుకుంటుందంటే అతను కూడా ఒక చోటకి వెళ్ళాడు, గ్యాలపోగస్ అనే ఒక దీవుల్లోకి వెళ్ళాడు. చాలా చోట్లకి వెళ్ళాడు, ఇది ఒక ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. అతను కూడా ఈ ఎగ్జాంపుల్ని తన పుస్తకంలో కోట్ చేశాడు. గ్యాలపోగస్ దీవుల్లో ఏమైందంటే ఒకసారి చిన్న చిన్న పక్షులు ఉన్నాయి, ఆ పక్షులకి చిన్న చిన్న ముక్కు ఉంది, చిన్న చిన్న గింజలు ఉన్నాయి, ఆ గింజల్ని ఆ పక్షులు తింటున్నాయి. ఒకసారి ఏమైందంటే ఈ చిన్న చిన్న గింజలకి కొరత ఏర్పడింది. అప్పుడు ఇవి ఏవైతే పక్షులు అంతరించిపోవడం కూడా స్టార్ట్ అయింది. కానీ కొన్ని పక్షులు ఏం చేశాయంటే తన పరిమాణాన్ని పెంచుకుని ముక్కు సైజు పెద్దగా చేసుకున్నాయి. అర్థమైందా? ఇక్కడ ఏం జరిగింది, పరిణామం జరిగింది. ఈ పరిణామం జరిగింది కదా, ఇలా ఎలా అయితే మార్పు చెందిందో మనిషి కూడా ఇలా మార్పు చెందుకుంటూ వచ్చాడనేది అతను చెప్పిన ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ అతను చెప్పింది ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పాను చూసారా, ఈ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మంచిగా ఎర్రగా కాసే జామకాయని బాగా ఎక్కువగా కాసే జామకాయని ఈ రెండు చెట్లకి బ్రీడింగ్ చేస్తే అటు ఎర్రదానానికి సంబంధించింది వస్తుంది, ఇటు ఎక్కువగా కాసే లక్షణము వస్తుంది. ఈ రెండిటిని ఏం చేశాడు, పరిణామం చెందించాడు, అంటే మార్పు చెందించాడు. ఇప్పుడు కొత్త బ్రీడ్ వచ్చింది కదండి. ఈ ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చూపించి ఆయన ఏం చేయాలనుకున్నా అంటే ఈ కొత్తదనాన్ని, ఈ కొత్త న్యాచురల్ సెలెక్షన్ ని కూడా ప్రపోజ్ చేయాలనుకున్నాడు. ఒక విషయం మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎలా ప్రూవ్ చేస్తారండి, ఉదాహరణతో ఎవరైనా ప్రూవ్ చేస్తారా? లేదు. మనం ఎప్పుడు రుజువు అనేది ఎలా ఉండాలి, ఉదాహరణ అవ్వకూడదు. ఉదాహరణ ఎందుకు వాడతారు, ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతారు. ఒకటి మీకు విపులంగా అర్థం చేయించడం కోసం ఉదాహరణ వాడతారు. కానీ ఉదాహరణనే ఒక రుజువుగా సబ్మిట్ చేశాడు. అసలు ఫస్టే ఇది తప్పు, దీని మనం ఒక రుజువుగా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకని, ఒక రుజువు అనేది ఎలా ఉండాలి, ఉదాహరణగా ఉండకూడదు. ఇప్పుడు దీనికి కౌంటర్ డార్విన్ వాదుల నుంచి వచ్చేది ఏంటంటే డార్విన్ వాదుల నుంచి దీనికి వచ్చే ఒక ప్రత్యుత్తరం లేకపోతే ఒక రెస్పాన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఎలాంటిది అడుగుతున్నారంటే ఇప్పుడు సూర్యుడు పుట్టినప్పుడు మనం లేం కదండి, కానీ సూర్యుడు ఉన్నాడు. వాళ్ళు అనేది ఏంటంటే హిమాలయాలు కూడా పుట్టాయి, అప్పుడు కూడా మనం లేము. ఇప్పుడు హిమాలయాలు ఎలా కలిగాయి అంటే మేము ఏం చెప్తాము, అది ఎప్పుడో జరిగిపోయిందని చెప్తారు. ఎప్పుడో జరిగిపోయిన దానికి మీరు ఇప్పుడు రుజువు అడిగితే మేము ఎక్కడ చూపించగలం, అది ఉందని మాత్రమే మేము చూపించగలం. అలాగే ఇక్కడ కూడా మేము రుజువుని చూపించలేం కానీ ఉదాహరణతో ఉదాహరిస్తామని డార్విన్ వాదులు దీన్ని చెబుతారు. మరి ఒక్కసారి మీరు ఆలోచిస్తే అతను చెప్పిన ఎగ్జాంపుల్నే మనం ఆలోచిద్దాం, అది ఎంతవరకు సైంటిఫిక్ గా ఉంది. అతను ఏం చేశాడు, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ని ప్రపోజ్ చేసి చెప్పాడు. న్యాచురల్ సెలెక్షన్ కి రుజువు ఏంటి, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అని చెప్పాడు. ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటే ఏంటంటే కృత్రిమంగా తయారు చేసిన వాటిని చూపించి ఇక్కడ కొత్తవి ఏవైతే పుడుతున్నాయో
అక్కడ కూడా పుట్టవచ్చు కదా అనేది అతని ఉద్దేశం అన్నమాట. మరి ఇలాంటి సర్కమ్స్టెన్సెస్ లో ఇతని ఎగ్జాంపుల్ ఒకసారి మనం ఆలోచిస్తే మనకి విషయం అర్థం అయిపోతుంది. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఏం చేశాడు అతడు? ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ని కాయిన్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆర్టిఫిషియల్ గా, అంటే ఒక రెండిటిని తీసుకుని కొత్త దాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ఫస్ట్ మీకు రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రెండు కుక్కల్ని తీసుకుని బ్రీడ్ చేస్తే కుక్క వచ్చిందా, పిల్లి వచ్చిందా? కుక్కే వచ్చిందా? అలాగే రెండు జాంకాయ చెట్లను తీసుకుని బ్రీడ్ చేస్తే యాపిల్ చెట్టు వచ్చిందా? రెండు టమాటా కాయలు తీసుకుని బ్రీడ్ చేస్తే విత్తనాలు లేని టమాటా కాయ వచ్చిందా, లేకపోతే కొబ్బరికాయ చెట్టు వచ్చిందా? అంటే ఇతను చూపించిన ఎగ్జాంపుల్ ఎక్కడ సరిపోతుందంటే ఆ జాతిలోనే సరిపోతుంది, జాతి నుండి జాతికి మారట్లేదు. మీరు గమనించారు కదా? కానీ అతను దేని నుంచి దేనికి తీసుకెళ్ళిపోయాడంటే ఈ జాతుల్లో జరిగే ఈ పరివర్తనాలను తీసుకెళ్లి జాతి నుండి జాతికి ఉదాహరించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎక్కడా కూడా బయాలజీ చరిత్రలో ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ వల్ల వేరే జాతికి వెళ్ళినట్టుగా ఒక్క అణువు కూడా మనకి, ఒక్క ఎగ్జాంపుల్ కూడా మనకి లేదు. ఇకపోతే ఇప్పుడు లేవండి, ప్రపంచంలో మళ్ళీ ఎప్పుడొకప్పుడు రావచ్చేమో అని ఒకవేళ అంటే దానికి కూడా ఒక సమాధానం ఉంది. ఏంటి అది? ఒకసారి మీరే బాగా ఆలోచించండి. అక్కడ అసలు ఏం జరుగుతుంది? దానంతటికి అదే వస్తుందా, మనిషి దాని వెనకాలండి కలుపుతున్నాడు ఆ రెండింటిని? అంటే వెనకాల ఒక ఉద్దేశం ఉంది, ఒక మానవ మేధస్సు కూడా దాని వెనకాల ఉంది, అంతే కదండి? కొత్త రకం రావడానికి ఈ ఆర్టిఫిషియల్ బ్రీడింగ్ లో కూడా ఎవరున్నారు వెనకాల? ఒక మానవ మేధస్సు, ఒక ఇంటెలిజెన్స్ ఉంది. అలాగే దీనికి ఏముంది? ఒకరి ఉద్దేశం చెయ్యాలనే ఒకరి ఉద్దేశం ఉంది. కానీ అతను చెప్పిన తీరం ఏంటి? అతను ఏం చెప్పాడంటే ప్రకృతే దానంతటికి దానిగా మార్చుకుంటుంది అన్నాడు. అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ప్రకృతిలో వచ్చే మార్పులకి అనుగుణంగా ఈ జీవులు క్రమేపీ వృద్ధి చెందుతాయి అనేది అతని ఉద్దేశం. ఇప్పుడు అతను చెప్పిన ఈ విషయాన్ని మనం ఇంకా కొంచెం డెప్త్ గా చూడగలిగితే దీనికి డార్విన్ వాదులు మళ్ళీ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూడలేదండి ఈ పరివర్తనని, మరి ఎప్పటికి మేము చూడగలుగుతామంటే ఈ పరివర్తన కొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందండి అని ఒక మాటని ఉదాహరిస్తారు. ఒక సంఘటన మీకు చెప్తాను. ఒకసారి క్రైస్తవ పండితులు కొంతమంది, ప్రకాష్ గంటెల అలా కొంతమంది ఒక ప్రఖ్యాతగాంచిన డిఎన్ఏ స్పెషలిస్ట్ అయిన భార్గవ్ అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఇతను ఎంత గొప్ప సైంటిస్ట్ అంటే హెయిర్ నుంచి డిఎన్ఏని కనుక్కోవచ్చు అని చెప్పిన వ్యక్తి. ఇతను హైదరాబాద్ లోనే ఉంటాడు, తెలుగువాడే. ఇతని దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి మీరు పరిణామం చెందుతుంది అంటున్నారు కదా, ఇప్పటి వరకు ఒక్క రుజువు కూడా లేదంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే అది ఏదో మన మనిషి జీవిత కాలంలో గుర్తించగలిగినంత చిన్నది కాదండి, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది అని అతను చెప్పాడు. లక్షల సంవత్సరాలు పడుతుందని మీరెలా చెప్పగలరు అని అడిగితే అతను ఒక 12 సెకండ్లు ఆలోచించి అతను అన్న సమాధానం ఏంటంటే, ఇదేనండి మీతో వచ్చిన సమస్య, మీరు చెబితే వినరు అని అన్నాడంట. ఇప్పుడు లక్షల సంవత్సరాలు పడుతుందని వాళ్ళు ఎలా చెప్పగలరు అంటే ఇది ఒక విశ్వాసం మాత్రమే, ఒక హోప్. అంటే లక్షల సంవత్సరాల్లో ఇలా జరగచ్చేమో అనే ఒక హోప్, ఒక ప్రతిపాదన. కానీ ఇది నిజమైన ఒక సిద్ధాంతం కాదు, నిజమైన ఒక లా కాదు. ఇది అతను ప్రపోజ్ చేసిన ఒక హోప్, ఒక విశ్వాసం అంతే. ఇకపోతే డార్విన్ వాదులు చూపించే ఇంకొకటి ఏంటంటే జన్యువుల్లో వచ్చే మార్పుల్ని వీళ్ళు కోట్ చేస్తూ ఉంటారు. అంటే డిఎన్ఏలో వచ్చే మార్పుల్ని కూడా వీళ్ళు కోట్ చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్నది ఏంటంటే, ఈ వరకు దోమలకి ఆల్అౌట్ పెడితే పోయేవి, కానీ ఇప్పుడు పోవట్లా. ఎందుకని?
ఎందుకంటే ఆ దోమలు ఆ ముందుకి ఏమైనాయి, రెసిస్టెన్స్ ని బిల్డ్ చేసేసుకున్నాయి. అంటే దాని జన్యువుల్లో ఏం చేసుకున్నాయి, రెసిస్టెన్స్ పవర్ అంటే పరివర్తన చెందింది అని. అంటే మీరు చూసారా, ఇప్పుడు జన్యువుల్లో ఏమైంది, ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఇక్కడ కొంచెం మార్పుని మీరు గమనించగలిగారు. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలకి ఏమవుతుందంటే అలా మార్చుకుంటూ 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 అప్పటికి ఒక కొత్త జీవిగా ఆవిర్భవించడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందండి అని వాళ్ళు చెప్పారు. ఇకపోతే ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేసామంటే అసలు ఎవల్యూషన్ అంటే ఏంటి, డార్విన్ ఎవల్యూషన్ ఎలా ప్రపోజ్ చేశాడో మనకు అర్థమైంది. ఈ అర్థమైన తర్వాత వాళ్ళ చూపించే విధానం ఏంటంటే న్యాచురల్ సెలక్షన్ లో ఉన్న భాగం ఏంటంటే, ఒక అర్థం ఏంటంటే ప్రకృతే తనంతటు తానుగా వెనకాల ఒక మేధస్సు గాని ఒక ఉద్దేశం గాని లేకుండా తనంతటి తానే కొత్త జీవుల్ని పుట్టుకొస్తాయి. అంటే ఒక కణం నుండి 2 కణాలు అంటే బహుకణ జీవులు, అలాగే చేపలు, దాని తర్వాత పాములు, దాని తర్వాత పక్షులు, జంతువులు, మనిషి ఇలా పరివర్తన చెందుకుంటూ వచ్చారు. ఇలా పరివర్తన చెందుకుంటూ రావడానికి 1,00,000 సంవత్సరాలు పట్టాయి. ఇలా ఇది ఎలా జరిగింది అంటే న్యాచురల్ సెలక్షన్ ద్వారా జరిగింది. దీనికి రుజువులైతే ఏమీ లేవు, కానీ ఉదాహరణకు మనలో వచ్చే జన్యువుల్లో వచ్చే మార్పులే. కానీ దీనిలో ఉన్న లిమిటేషన్ మనం ఏం చూసామంటే ఇది జాతిలో వచ్చే మార్పే గాని జాతి నుండి జాతికి వచ్చే మార్పు కాదు. ఈ పరివర్తన బేస్ చేసుకుని మనం దీన్ని కరెక్ట్ అని చెప్పలేము. ఇకపోతే మరి ఈ న్యాచురల్ సెలక్షన్స్ కి ఇంకా చాలా అభ్యంతరాలు ఉన్నాయి. ఒకళ్ళు ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఎవిడెన్సెస్ టు బి అన్ ఎథిస్ట్ అనే ఒక పుస్తకంలో దీనికి చాలా ఒక సైంటిఫిక్ గానే చాలా కొన్ని విషయాలు క్రోడీకరించారు. అవి ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అవేంటంటే మొదటిగా జన్యుపరమైన మార్పులు. ఒకసారి ఈ మాలిక్యులర్ బయాలజీలోను జెనెటిక్స్ లోను అభివృద్ధి వచ్చిన తర్వాత వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మనలో ఉన్న డిఎన్ఏలు కానీ ఇవి జన్యువుకి ఉండే క్రోమోజోమ్స్ ఉంటాయి చూసారా, ఈ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ జన్యువులకి ఒక జీవిలో నుండి ఇంకొక జీవిలోకి మారే అంత స్టామినా లేదని వాళ్ళు కనుక్కున్నారు. అంత అంటే అంత పరివర్తన చెందే అంత కెపాసిటీ ఆ జన్యువులకి లేదని వాళ్ళు కనుక్కున్నారు. అంటే ఎప్పుడైతే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ చెప్తున్నారో అప్పటికి కనుక్కోలేదు, కానీ రీసెంట్ వచ్చిన డెవలప్మెంట్ లో కనుక్కున్నది ఏంటంటే దీనిలో కూడా ఏంటి జన్యువులు మార్పులు కూడా దానికి దారి తీయవు అని ఆయన చెప్పారు. అలాగే మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఏంటి గ్యాలపోగస్ దీవుల్లో పక్షులు ముక్కుల్ని ఏం చేసుకున్నాయంట, పెంచుకున్నాయంట. అప్పుడు పెద్దగా ఉండే విత్తనాలని తిన్నాయి, బ్రతికాయి. కానీ ఆ తర్వాత గమనించింది ఏంటంటే ఆ పక్షులు మళ్ళీ ఎప్పుడైతే ఈ చిన్న గింజలు ఎప్పుడైతే మళ్ళీ అవైలబుల్కి వచ్చాయో అప్పుడు మళ్ళీ నార్మల్ స్టేట్ లోకి వచ్చేసాయి. అంటే వీళ్ళు ఏం చెబుతున్నారు, క్రమేపీ మీరు అలా పెరుగుకుంటా వెళ్తుందన్నారు కదా, ఇవల్యూషన్ ఏం జరుగుతుంది, అక్కడ పెద్ద ముక్క అయింది మళ్ళీ ఏమైంది, చిన్నదైపోయింది. అంటే ఒక సర్క్యులర్ మోషన్ లో తిరుగుతున్నాయి, కానీ ఇవి మళ్ళీ ఏదో స్టాండర్డ్ గా అలా పైకి వెళ్ళేటట్టుగా అనిపించట్లేదు అని వాళ్ళు చెప్పారు. మీరు కూడా ఆలోచిస్తే మీరు హైబ్రిడ్ లోంచి హైబ్రిడ్ తీస్తున్నారనుకోండి, దాని సారం ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా అదే, ఇలా పెద్దదవుతుంది చిన్నదవుతుంది, అంతేగాని క్రమేపీ పెరుగుతుంది అని వాళ్ళు గమనించలేదని అర్థమవుతుంది. అలాగే ఇంకా డిఎన్ఏలో ఉన్న కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో, అంటే డిఎన్ఏ ఎలా జరుగుతుందంటే డిఎన్ఏ స్ట్రక్చర్ ఒక పిల్లవాడికి డిఎన్ఏ ఎలా వస్తుందంటే ఒక 50% మదర్ సైడ్ నుంచి ఒక 50% ఫాదర్ సైడ్ నుంచి వచ్చే డిఎన్ఏ ఏంటి చైల్డ్కి వచ్చే డిఎన్ఏ అంటే ఎగ్జాక్ట్ 50% కాదు, కానీ ఆల్మోస్ట్ 50%. కానీ కొన్ని మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఏదైతే ఉందో అది తల్లిలో నుండి మాత్రమే వస్తుంది. అలాగే వై క్రోమోజోమ్స్ ఏవైతే ఉంటాయో అవి తండ్రిలో నుంచి మాత్రమే వస్తాయి, ఆ డిఎన్ఏలో నుంచి మాత్రమే వస్తాయి. ఎప్పుడైతే ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఫామ్ అవుతుందో ఈ రెండు దీనిలోంచి 50% దీనిలోంచి 50% వచ్చి కొత్త డిఎన్ఏ ఫామ్ అవుతుందో
ఆ జన్యు ఫామ్ అయినప్పుడు కొంత చేంజ్ జరుగుతుంది. ఆ జన్యు ఎప్పుడైతే ఫామ్ అవుతుందో మనిషికి ఆల్మోస్ట్ ఏముండాలి, ఎలా ఉండాలి అనేది అప్పుడే డిసైడ్ అయిపోతుంది. ఇంకా దానిని మించి చేయగలిగింది ఏమీ లేదు. నువ్వు ఎంత ఎత్తుండాలో అప్పుడు ఆ ఒక్క సెలలో ఏదైతే ఉందో ఆ సెలలోనే డిసైడ్ అయిపోతుంది. ఇంకా నువ్వు కొత్తగా హైట్ పెరగాలి, ఇది పెరగాలి అని నువ్వు ఎంత అనుకున్నా దానిలో పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. నువ్వు ఎలా ఉండాలి, నీ ముక్కు ఎంత సైజు ఉండాలి, నీ చెవులు ఎంత సైజు ఉండాలి, అవన్నీ అప్పుడే డిసైడ్ అయిపోతుంది. క్రోమోజోమ్లో అంటే ఒక్కొక్క డిఎన్ఏలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే 1 GB ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందంట. మన బాడీలో అలాంటి సెల్స్ ఎన్ని ఉంటాయంటే ఇంచుమించుగా 30 ట్రిలియన్లు అంటే 30 లక్షల కోట్లు ఉంటాయంట సెల్స్. ఒక్క డిఎన్ఏలోనే 1 GB ఉంటే 30 లక్షల కోట్ల దానిలో ఎన్ని జీబీలు ఉంటాయి? ఇన్ని జీబీలు ఉన్నాయంటే అసలు ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసి ఉంది. ఇంత కాంప్లెక్స్ ది ఎవరో చేయకుండా రావటం కుదరదు, న్యాచురల్ సెలక్షన్ వల్ల అసలే కుదరదు అని అతను తన పుస్తకంలో రాయడం జరిగింది. అలాగే ఇంకొకళ్ళు చెప్పేది ఏంటంటే డిఎన్ఏ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మనుషులకి జంతువులకి ఆల్మోస్ట్ సిమిలర్ డిఎన్ఏ ఉందంట. ఒకసారి మనం ఆలోచిస్తే చింపాంజీలకి మనుషులకి డిఎన్ఏ మనం ఒకసారి రెండింటిని బేరేజ్ వేసుకుంటే 95% మ్యాచ్ అయిందంట. 95% మ్యాచ్ అయిందంట. డార్విన్ వాదులు ఏం చెప్తారంటే ఇదిగోండి మేము చెప్తూనే ఉన్నాం కదా, ఇక్కడ మీరు ఇప్పుడు దీని ద్వారా తేటతెల్లం అయింది, ఆల్మోస్ట్ ఈక్వల్ అయ్యింది అంటే ఇక దాని నుండి దీనికి వచ్చింది అనడానికి ఇదే ఒక నిదర్శనం అన్నట్టుగా వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉన్నది 5% డిఫరెన్సే. కానీ ఆ 5% డిఫరెన్స్ ఎలాంటి డిఫరెన్స్? మనిషి మాట్లాడగలడు, చింపాంజీ మాట్లాడగలడు కదా, మనిషి విని దానికి స్పందించి దాని ప్రకారంగా చేయగలడు. అవి అలా చేయగలవా? మనిషి ఇప్పుడు అదే కరెక్ట్ అని అనుకుందాం అనుకోండి. ఇప్పుడు మనిషి ఏం చేశాడంటే 5 ఫ్లోర్లు బిల్డింగ్ కట్టాడు. అది అట్లీస్ట్ గుడిసె అయినా కట్టాలి కదా, కోత ఏం కట్టాలి, అట్లీస్ట్ గుడిసె అయినా కట్టుకోవాలి. అంటే ఇది ఈ 5% ఎలాంటి డిఫరెన్స్ అంటే చాలా నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ దీనిలో ఉందని మనకు అర్థం చేసుకోవాలి. ఇది ఆయన పుస్తకంలో రాసిన విషయం. అలాగే ఇలా ఆయన చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు బయాలజీలో ఒక జీవి నుండి ఈ కణాల్లో నుండి వేరే జాతి కణాల్లోకి మార్పు వస్తుందని నేనైతే అనుకోవడం లేదని ఆ పుస్తకాన్ని కంక్లూడ్ చేస్తాడు ఆయన. ఇక్కడతో న్యాచురల్ సెలెక్షన్ అనేది అంటే ప్రకృతి సెలెక్ట్ చేసుకుంటుంది అంటున్నారు చూసారా, దానికైతే ఎవిడెన్సెస్ లేవు. ఇక దీన్ని మనం ఇప్పుడు కంక్లూడ్ చేసి వచ్చే ఆదివారం ఏం చేద్దామంటే అసలు ఈ సిద్ధాంతానికి ఉన్న రుజువులు ఏంటి, ఈ సిద్ధాంతంలో మనం అభ్యంతరాలు ఏంటి, కంక్లూషన్ ఏంటో వచ్చే వారం చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మనిషి కోతి నుంచి వచ్చాడు. అసలు డార్విన్ ఏం చెప్పాడు? ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఇదిగోండి బైబిల్ ప్రకారంగా మేము చూస్తే 2 విభిన్నంగా ఉన్నాయి, 2 కరెక్ట్ గా లేవు. సో ఇప్పుడు ఖచ్చితంగా ఆలోచించవలసిన సమయం ఏంటంటే ఒకవేళ డార్విన్ ఇజమే కరెక్ట్ అయితే బైబిల్లో చెప్పిన ఆదికాండం తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బైబిల్లో చెప్పిన ఆదికాండమే కరెక్ట్ అయితే డార్విన్ చెప్పిన సిద్ధాంతం తప్పయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇది అసలు ఏది కరెక్ట్ అని మేము ఆలోచించడం కోసం ప్రారంభించి ఇదిగో అతను చెప్పిన విధానం ఏదైతే ఉందో, ప్రకృతి తనంతటిగా తాను సెలెక్ట్ చేసుకునేది ఏదైతే ఉందో దాని ప్రకారం మేము చూస్తే ఇదిగో మేము కాదు కానీ తన సమకాలికులైన సైంటిస్టులే చాలా మంది దీన్ని వ్యతిరేకించారు, చాలా మంది పుస్తకాలు కూడా రాశారు. జాతిలో వచ్చే మార్పులు ప్రకృతిలో మాకు కనిపిస్తున్నాయి తండ్రి, కానీ జాతి నుండి వేరే జాతిలోకి ఒక్కటి కూడా మాకు ఆనవాళ్ళు కనిపించలేదు తండ్రి. ఇలా ప్రకృతి న్యాచురల్ సెలక్షన్ ని ఒక ప్రూఫ్ రుజువు లేనిదిగా మాకు అర్థమైంది తండ్రి. ఇకపోతే ఆ సిద్ధాంతంలో ఇంకే ఏమన్నా ఉన్నాయో వచ్చే ఆదివారం చూసి దాన్ని కంక్లూడ్ చేసుకోవడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అర్థమైందా? వచ్చే ఆదివారం కూడా ఇంటి పూర్తిగా అర్థమైంది. ఓకేనా? మీకు
దీనికి సంబంధించి చిన్న మాట చెప్తాను. మనం మనుషులు, జంతువుల నుంచి మనుషులు రాలేదు, కానీ మనిషి మాత్రం ఖచ్చితంగా ఏమవ్వాలంటే జంతువుల నుంచి మనిషి రావాలా. ఓకే, మనిషి ఎలా మారాలి? చివరికి దైవాలుగా మారాలి. ఈ మార్పు మాత్రం ఖచ్చితంగా మనం భూమి మీద బ్రతకొండానికి వస్తేనే మనం అందరం పరలోకానికి. మన మధ్యలో సర్వేశ్వర గారు పాఠం వివరిస్తాడు. 11:30 అయింది, 12:30 మీ ఇష్టం.